ఖర్చులకు అనుగుణంగా ఆదాయం ఉండేలా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అంచనా ప్రతిపాదనను రూపొందించడం జరిగిందని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా వెల్లడించారు. నగర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్ ను 767.43 కోట్ల రూపాయలు రూపొందించడం జరిగిందని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పీజీఆర్ఆర్ఎస్ హాల్లో ఆర్ఎంసీ బడ్జెట్ పై మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఖర్చులకు అనుగుణంగా ఆదాయం ఉండేలా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అంచనా ప్రతిపాదనను రూపొందించడం జరిగిందన్నారు. గత బడ్జెట్ ను పరిశీలించి వాస్తవానికి దగ్గరగా ఉండేలా నగరపాలక సంస్థలోని వివిధ విభాగాలు చేపట్టే ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకొని అన్ని విభాగాల పద్దుల వివరాలతో సమగ్రంగా బడ్జెట్ ను రూపకల్పన చేయడం జరిగిందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రారంభ నిల్వ 147.90 కోట్లుగా చూపడమైందని అన్నారు. వివిధ పద్దుల క్రింద 619.53 కోట్ల రూపాయల ఆదాయం సమకూరగలవని, ఇందులో వివిధ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఉద్యోగస్తుల జీతభత్యాల కోసం 630.98 కోట్లు ఖర్చులు అంచనా వేయగా ముగింపు నిల్వను 136.46 కోట్ల రూపాయలుగా చూపామని తెలిపారు. అలాగే మున్సిపల్ బాండ్ల జారీ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం 30 కోట్ల రూపాయల ఆదాయం సమకూరగలదని అంచనా వేసినట్లు చెప్పారు. బాండ్లు కొన్న వారికి కూడా డివిడెండ్ రూపంలో లాభం చేకూరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2025-26లో ఆస్తి పన్ను అంచనాకు తగ్గట్టుగానే వసూలైందని అన్నారు. గత ఆర్థిక సంవత్సరం 83.55% పన్ను వసూళ్లతో ఆర్ఎంసీ కార్పొరేషన్ల విభాగంలో రాష్ట్రంలోని ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. సకాలంలో పన్నులు చెల్లించిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే రకమైన సహకారాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని, మీరు చెల్లించే పన్నుల ద్వారా నగరాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. నగర పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా మేజర్, మైనర్ డ్రైన్లలో పూడికతీత పనులకు సంబంధించి టెండర్లు పిలిచామని, మే నెలాఖరు నాటికి పనులు పూర్తి చేస్తామని వివరించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా 5 కోట్ల రూపాయల నిధులతో నగరంలో 18 పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి అనుమతులు రాగా త్వరలో పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధాన్ని సైతం కఠినతరంగా అమలు పరుస్తున్నామని అన్నారు. రోడ్లు, ఫుట్పాత్లు, డ్రైన్ల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అలాగే ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీరు సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రతిరోజు నీటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 50 MLD సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు త్వరలో పూర్తి చేస్తామని అన్నారు. నగరంలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ దృష్ట్యా రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పుష్కరాలు నాటికి ఆదాయ వనరులను వృద్ధి చేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి రావాల్సిన నిధులను రాబడుతూ నగరాన్ని సమగ్రాభివృద్ధి దిశగా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, ఎస్సీ రీటా, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, ఎంహెచ్ఓ వినూత్న, రెవెన్యూ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు, మేనేజర్ అబ్దుల్ మాలిక్, అకౌంటెంట్ నాగమణి, ఎగ్జామినర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఫస్ట్ అది క్లోజింగ్ బ్యాలెన్స్ మనకి 24-25 లో 185.59 CR ఉంది. అదే చేసి అది మనకు స్టార్టింగ్ లో ప్రిపేరింగ్ అప్రాక్సిమేట్లీ రెసిప్ట్స్ మనకి 376.91 CR ఉన్నాయి అండ్ ఎక్స్పెండిచర్ 414.6 CR. ఇది బడ్జెట్ ఎస్టిమేట్స్ మనం యూజ్ చేసాము. దట్ వాజ్ యూజ్డ్ యాజ్ ఎ క్లోజింగ్ బ్యాలెన్స్ ఫర్ 31 మార్చ్ అది 2026 కి. సో మనకి క్లోజింగ్ బ్యాలెన్స్ 147.9 CR వచ్చింది. ఇది యూజ్ చేస్తే మనకి రివైజ్ బడ్జెట్ ఎస్టిమేట్ 25-26 కూడా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ లో యూజ్ చేసాము 26-27 కి. అండ్ టోటల్ రెసిప్ట్స్ అప్రాక్సిమేట్ గా మనకి అన్ని హెడ్ ఆఫ్ అకౌంట్స్ ఇంక్లూడ్ చేస్తే అరౌండ్ 619.53 lakh CR కి వచ్చింది. దాంట్లో టోటల్ ఎక్స్పెండిచర్ ఇస్ ఎస్టిమేటెడ్ అరౌండ్ 630.98 CR అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ మనకు అగైన్ ఎస్టిమేటెడ్ ఇస్ 136.46 CR అవుతుంది. It is expected that around 189.46 CR will be received from various heads in the upcoming year financial year 2026-27 లో వస్తుంది. సిమిలర్ గా ఎక్స్పెండిచర్ మనం మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి చూస్తే అన్ని హెడ్ ఆఫ్ అకౌంట్స్ కంబైన్ చేసిన తర్వాత
టోటల్గా ఓవరాల్ 248.75 CR అప్రాక్సిమేట్ మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇది ఈ దాంట్లో కూడా మనం స్పెసిఫిక్గా క్యాపిటల్ అకౌంట్ ఎంత ఎక్స్పెండిచర్ చేస్తామో అదే ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అమౌంట్స్ అప్రాక్సిమేట్గా నెక్స్ట్ ఇయర్కి మనం 54.55 CR ఇనిషియల్గా పెట్టాము. ఇది దాంట్లో మెయింటెనెన్స్ వర్క్ కూడా అప్రాక్సిమేట్లీ 11.9 CR ఉంది. యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్ ఇది 54.55 CR కు ఇంకా ఫర్దర్గా మనకు డివైడ్ చేసి స్పెసిఫిక్ సబ్ కేటగిరీస్లో గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలా, దాంట్లో కూడా ఎక్సైజ్ చేసి అరౌండ్ ఎస్సీ సబ్ ప్లాన్లో అరౌండ్ 16.2%, ఎస్టీలో 6.6%, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో అరౌండ్ 5%, డిసేబుల్డ్ వెల్ఫేర్లో 3% అవుతుంది.